అనుదినము నీ సేవనే చేతునయ్యా, అనుదినము నీ సేవ. ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో సత్యాన్వేషకులకందరికీ మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి అనంత శుభదాయక నామంలో వందనాలు, ఆహ్వానం, దైవాశీస్సులు ప్రకటిస్తూ మరోసారి ఈ కల్వరీ టీవీ ఛానల్ వారి ద్వారా ఈ యొక్క లైవ్ క్వశ్చన్ ఆన్సర్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నాం. దయచేసి తెలుగు తెలిసినటువంటి భక్తజనులు భారతదేశం అంతట్లో నుండి ఇంకా ఇతర విదేశాల్లో నుండి కూడా ఇతర దేశాల నుండి కూడా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షిస్తూ ఫాలో అవుతూ ఉన్నారు. వారికి అందరికీ కూడా నా నమస్కారాలు, ఆహ్వానం, వందనాలు తెలియజేస్తున్నాం. ప్రశ్నలు అడగడానికి మీరు సిద్ధంగా ఉండండి. 1-2 నిమిషాలు వచ్చిన ప్రకటన చేస్తాను. ఈ నెల నూతన మాసారంభమైంది. ఇవాళ ఏప్రిల్ నెల ప్రారంభమైంది. ఈ నెల 4-5 తారీఖుల్లో సంచలనాత్మక సంఘటనలు 2 జరగబోతున్నాయి. 4 సామాన్య ప్రజలకు, అందరికీ, విశ్వాసులకు అందరికీ చెందింది కాదు. 4వ తారీఖున ఓన్లీ ఫర్ అగాపే ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్, ఓఫీర్ మినిస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి లీడర్స్ కాన్ఫరెన్స్, ఆల్ పాస్టర్స్ అండ్ దర్ వైవ్స్, evangelists, even lady evangelists, ordained evangelists, whether ladies or gentlemen, ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా అభిషిక్త సువార్తికులు, సంఘ కాపరులు, వారి సతీమణులు, వీరందరూ 4వ తారీఖు ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్స్లో, ఎస్పీజీ క్యాంపస్లో, సెకండ్ బస్ స్టేషన్ ఎదురుగుండా ఉన్న ఎస్పీజీ చర్చ్లో, ప్యారిష్ హాల్లో కాన్ఫర్ అవుతాము, సమావేశం అవుతాము. అక్కడ సంస్థాగతమైన విషయాలు నేను వారితో ముచ్చటిస్తాను, వారిని బలపరుచుకుంటాను, సందేశం ఇచ్చుకుంటాను. ఓన్లీ ఫర్ అగాపే ఫుల్ గాస్పెల్ చర్చెస్, పాస్టర్స్ అండ్ లీడర్స్, ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్న లీడర్స్కు మాత్రమే, బిలీవర్స్కి ఆధీనం ఏ విధమైనటువంటి సభ లేదు. 5వ తారీఖు తెల్లవారిన తర్వాత కూడా బైబిల్ స్టడీ ఏదీ లేదు. లెట్ దర్ బి నో కన్ఫ్యూషన్ ఎట్ ఆల్. నేను ఉంటాను ఎస్పీజీ గ్రౌండ్స్లో, నేను ఉంటాను. దట్ డే బీయింగ్ మై బర్త్డే, మెనీ పీపుల్ వాంట్ టు కమ్ అండ్ మీట్ మీ, greet me and convey their wishes and blessings. చాలామంది పెద్దలు, నా సమవయస్కులు, నాకన్నా చాలా పెద్దవారు, నాకన్నా చిన్నవారు, అన్ని వర్గాల వారు వచ్చి ఆ దినం నన్ను అభినందించడానికి కానీ తమ ప్రేమను చూపించడానికి నేను అవైలబుల్గా ఉంటానంతే. ఆ దినం కేక్ కటింగ్ అది ఉంటుంది. సింప్లీ బర్త్డే సెలబ్రేషన్, నో ప్రీచింగ్. కొంత సింగింగ్ ఉంటుంది, వర్షిప్ ఉంటుంది, నేనే పాడతాను, నాకు ఇష్టమైనవి పాడించుకుంటాను, పండగ చేసుకుంటాం, ఆనందిస్తాం, కానీ ప్రీచింగ్ లేదు. 5వ తారీఖు ఉదయము ఓన్లీ నా బర్త్డే సెలబ్రేషన్ ఇన్ ఎస్పీజీ గ్రౌండ్స్. ఇకపోతే 5వ తారీఖు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు వెస్లీ బాయ్స్ కాలేజ్ గ్రౌండ్స్, ఆనంద్ థియేటర్ ఎదురుగుండా, సికింద్రాబాద్, ఆ గ్రౌండ్స్లో 5 గంటలకు మహాబహిరంగ సభ ప్రారంభమవుతుంది. ఆ సభలో హైందవ క్రైస్తవం హిందీ వర్షన్, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం యొక్క ఇంగ్లీష్ వర్షన్, ఈజ్ గాడ్ అట్ ట్రినిటీ. 3వది ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది, బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు అనే అంశం మీద దేవుడు నా చేత రచింపజేసిన గ్రంథం, నేను వ్రాసిన దైవ ప్రణాళికా గ్రంథాల్లో 8వది, చివరిది. ప్రమాణవాక్యం అనే గ్రంథం రిలీజ్ అవుతుంది. ప్రమాణవాక్యం తెలుగులో ఉంటుంది. ఈజ్ గాడ్ అట్ ట్రినిటీ ఇంగ్లీష్ గ్రంథం. హిందూ ఈసాయి ధరం, హైందవ క్రైస్తవం యొక్క హిందీ టైటిల్ అది, హిందూ ఈసాయి ధరం. డాక్టర్ లక్ష్మణాచారి గారు దాన్ని
హిందీలోకి అనువాదం చేశారు. వారికి నమస్సులు. ఈ 3 పుస్తకాలతో పాటు కొన్ని పాత గ్రంథాలు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఏదైతే ఉన్నావో వాటిని మళ్ళీ రీప్రింట్ చేశాం. ఇవన్నీ ఆవిష్కరణ జరుగుతుంది. దాంతో నా సాక్ష్యం ఉంటుంది, సందేశం ఉంటుంది, చక్కని పాటలు, మా సంఘ క్వైర్ బిడ్డలు మంచి వర్షిప్లో మిమ్మల్ని నడిపిస్తారు. దేవుడు తన ప్రణాళికను సక్సెస్ఫుల్గా నెరవేర్చుకున్న శుభ సందర్భాన మనమందరం కలిసి దేవుని ఆరాధించబోతున్నాం. కనుక మీరు ఏ డినామినేషన్ అయినా సరే, నేను మీ కొరకే సేవ చేస్తున్నాను. నేను ఓఫిర్ మినిస్ట్రీస్ కొరకు సేవ చేయడం లేదు. ఓఫిర్ మినిస్ట్రీస్ ద్వారా నేను మీ సేవ చేస్తున్నాను. మీరు బాప్టిస్ట్ వారు కావచ్చు, లూథరన్స్ కావచ్చు, రోమన్ క్యాథలిక్స్ కావచ్చు, పెంటకోస్టల్స్ కావచ్చు, బ్రదరన్స్ కావచ్చు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, ఏ డినామినేషన్ అయినా సరే, యేసు ప్రభు నా దేవుడు అని మీరు అనుకుంటే మేము మీ సేవకులం. సత్యమేదో మీకు తెలియజేయడానికి ఒక స్తంభాన్ని నిలబెట్టమని దేవుడు నన్ను ఆజ్ఞాపించాడు. నా ద్వారా ఆయన పని చేయించాడు. ఆ స్తంభమే ఇవాళ ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ. కాబట్టి ప్రియ మిత్రులారా, నేను రాసిన చివరి గ్రంథము అని చాలామంది అనుకుంటున్నారు. చాలా తప్పున్నర తప్పు. నేను ఇంకా చాలా గ్రంథాలు వ్రాస్తాను. నా లైఫ్ టైం అప్పుడే అయిపోలేదు. దేవుడు ఇంకా కొంతకాలం నన్ను ఉంచుతాడు. ఎన్నో గ్రంథాలు వస్తాయి. సంస్కరణను ముగించడానికైనటువంటి చివరి గ్రంథం అది. ఆ 8 ప్రత్యేకమైన ఆ సెట్లు ఆఖరిది తప్ప నా బ్రతుకులు ఆఖరిది కాదు. అదెవరో ప్రశ్నతో రెడీగా ఉన్నారు, వారిని స్వాగతిద్దాం. ఎస్ ప్లీజ్. ఎవరండి లైన్లో ఎవరున్నారు? లైన్లో వెరోనిక గారు ఉన్నారు. వందనాలండి. చెప్పండి వెరోనికమ్మ, చెప్పండి. ఓఫీర్ గారు ఉన్నారండి? అమ్మ నేనేనమ్మా, రంజిత్ ఓఫీర్ నేనే. చెప్పండి. నేను వెరోనిక మాట్లాడుతున్నా. మా వదినమ్మ గారు చెప్పండి, విషయం చెప్పండి. ప్రశ్న అడగడానిక పరామర్శించండి. చాలా సార్లు నువ్వు ఇచ్చిన నంబర్ నా డైరీలో ఉంటే ఫోన్ చేశాను, అవ్వలేదు. మంచిది. హెచ్చుగా చెప్పిన ప్రకారం నేను డైలీ వాచ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా మీకు వాచ్ చేస్తున్నాను నేను టీవీ. చాలా సంతోషం. ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి, లేకపోతే తర్వాత మనం మాట్లాడుకుందాం. ఏం లేదు, నేను క్వశ్చన్స్ అడగడం ఇప్పుడు అవుతుందా? ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడానికి ఈ ప్రోగ్రాం ఉంది. ఏమైనా సందేహం ఉంటే అడగండి, లేకపోతే నేను తర్వాత ప్రైవేట్గా మాట్లాడతాను. ఏం లేదు, మన అలా నా పేరు అక్కడ అనౌన్స్ చేయొద్దు దయచేసి. ఆల్ తెలుగు ప్రపంచం అంతా వింటుంది సంభాషణ. సంభాషణ వినొచ్చు కానీ నా పేరు చెప్పొద్దు నాన్న. అందుకని సరే, మంచిది. డైవర్స్ తీసుకొని మళ్ళా వివాహం చేసుకోవడంలో ఏమన్నా తప్పు ఉందా? ఏమాత్రము తప్పు లేదు. ఒక విషయం ఏంటంటే, విడాకులు అయిపోయిన మనిషి ఒంటరిగా, ఒకడు భార్యే వెళ్ళిపోయింది అనుకోండి, భార్య వెళ్ళిపోయింది, కుటుంబం నిలబడలేదు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనే మాట అతడికి కూడా వర్తిస్తుంది కదా. ఇప్పుడు పెళ్లి కాకముందేమో నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదనే వచనం చెప్పుకోవాలి. పెళ్ళై భార్య వెళ్ళిపోతే నరుడు ఒంటరిగా ఉండుటే మంచిదనే వచనం ఎలా చెప్పుకుంటాం? పెళ్లి కాని బ్రహ్మచారి ఒంటరిగా ఉంటే మంచిది కాకపోతే, పెళ్ళై సపరేట్ అయిన వాడు కానీ, పెళ్ళై భార్య చచ్చిపోయిన వాడు కానీ ఒంటరిగా ఉండడం అసలే మంచిది కాదు. గనక తోడు అనేది అవసరం. గనక పెళ్ళి అతడు అవసరం అనుకుంటే చేసుకోవచ్చు, అతనికి ఫ్రీడమ్ ఉన్నది, దాంట్లో ఎవరు అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. దేశానికి లోకానికి ఏమి నష్టం లేదు. నాకు తోడు కావాలి అనుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, లేదు యేసయ్యే నాకు తోడు అనుకుంటే అలా ఉండిపోవచ్చు. అది వారి వ్యక్తిగత విషయమే కానీ దేశ ప్రయోజనాలకు, సంఘ ప్రయోజనాలకు సంబంధించిన విషయం కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ప్లీజ్. చెప్పండి, ఎవరండి? ఎవరున్నారు? ఎస్ ప్లీజ్ బ్రదర్. డాడీ, నేను జేమ్స్ మాట్లాడుతున్నాను. ఏం పేరు నానా?
జేమ్స్ నిధి డాడీ నేను. ఓ నా కుమారుడు చెప్పు. చెప్పు. డాడీ నాకు చిన్న సమాధానం కావాలి డాడీ. ఏమిటంటే ఇప్పుడు భక్తులు ఆత్మీయ జీవితంలో పోరాడుతుంటారు కదా డాడీ, అంటే యవన దశలో. చెప్పు. అవునా వింటున్నా, చెప్పు. డాడీ యవన దశలో ఉన్నప్పుడు వచ్చే ఆటంకముల నుండి కొంచెం అంటే ఎలా వాటి నుండి తొలగించుకోవాలి పాపపు జీవితాన్ని అనేది కొంతమందికి ఇక్కడ యువత ఉన్నారు డాడీ, వాళ్ళకు సమాధానం చెప్పడానికి కావాలి అంటే ఎక్స్ప్లెనేషన్. సంతోషం, మంచిది. ప్రశ్న అయిపోయింది నాన్న. డాడీ ఇంకొకటి ఉంది డాడీ, ప్రార్థనా జీవితంలో ఈ యవన దశలో ముందుకు సాగడానికి కొన్ని మెట్లు కూడా చెప్పండి డాడీ. సరే, మంచిది. మొట్టమొదటి విషయం ఏంటంటే పరిశుద్ధ జీవితాన్ని సాధించడం ఎలా అని కుమారుడు జేమ్స్ నిధి అడిగాడు. ప్రార్థనా జీవితంలో ఎలాగున ముందుకు సాగాలి, అభివృద్ధి చెందాలి అనే విషయంలో ఏమైనా చిట్కాలు ఉన్నాయా, సమయోచిత సలహాలు, ఉపయోగపడే సలహాలు ఉన్నాయా అని కూడా అడిగాడు కుమారుడు. ఈ మంచి ప్రశ్నను బట్టి కుమారుణ్ణి అభినందిస్తున్నాను. పరిశుద్ధ జీవితం సాధించటం ఎలా అనేది అతి చిన్న ప్రశ్న. దాని మీద పెద్ద పెద్ద వాల్యూమ్స్, ఉద్గ్రంథాలు ఎన్నో రాయబడ్డాయి. గంటల తరబడి, వందల వేల గంటల తరబడి భక్తులు దాని మీద ప్రసంగించారు. అంత సింపుల్ కాదు దానికి ఆన్సర్ చెప్పడం. ప్రప్రథమమైన విషయం నేను పరిశుద్ధుణ్ణి కావాలి అనే ఆశ మనకు ఉండాలి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటి దగ్గర 38 ఏళ్ల నుండి పడి ఉన్నటువంటి ఆ పక్షవాయువు రోగి దగ్గరికి యేసుప్రభు వచ్చి అంటాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అన్నారు. స్వస్థత పొందాలని ఆశ వాడికి లేకపోతే బెతెస్దా కోనేటి దగ్గరికి ఎందుకు వస్తాడు? వాడు 38 ఏళ్ల నుండి అక్కడ ఎందుకు ఉంటాడు? స్వస్థ పొందటానికే కదా. స్వస్థపడగోరుచున్నావా అని ఎందుకు అడిగారంటే 38 ఏళ్ల క్రిందట నీకున్న ఆ కోరిక ఇవాళ కూడా ఉన్నదా? 38 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చినప్పుడు బాగుపడదాం అనుకున్నావు, ప్రయత్నం చేశావు, స్వస్థత పొందలేకపోయావు. రాను రాను కాంప్రమైజ్ అయ్యి ఈ కాళ్ళు చేతులు పడిపోయిన ఈ జీవితమే ఇక నాకు ఇదే రాసిపెట్టి ఉంది, నా కర్మ, నాకు దేవుడు విధించినటువంటి నా రాత ఇంతే, ఇక దేవుని రాత, దేవుడు రాసిపెట్టినటువంటి నా జీవితం ఇంతే, ఇక్కడ నుంచి నాకు విడుదల రాదు, ఆశించడం కూడా మంచిది కాదు అని నిరాశ నిస్పృహలతో ఆ అవిటి జీవితానికి అలవాటు పడిపోయి దానికే రాజీ పడిపోయాడా? లేకపోతే లేదు లేదు ఏమాత్రం అవకాశం ఉన్నా ఇవాళ కూడా మళ్ళీ లేచి నడవాలి, నేను ఇవాళ కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తాను అనే ఆశ సజీవంగా ఉందా? అది యేసయ్య ప్రశ్న. చాలామంది పరిశుద్ధంగా జీవిద్దామని ప్రయత్నించి మళ్ళీ పడిపోయి కొంతకాలం అయ్యాక ఒక తీర్మానానికి వస్తారు. ఈ పడుతూ లేస్తూ ఉండడమే నార్మల్ క్రిస్టియన్ లైఫ్ ఏమో, ఇందులో నుండి నేను ఇక బయటికి రాలేనేమో, నాకు విడుదల ఎప్పటికీ దొరకదేమో, దొరుకుతుందనే ఆశ కూడా పెట్టుకోవద్దేమో, ఒకవేళ ఇలా పడిపోతూ ఉండడం సహజమేనేమో, గనుకనే ఇలా పడుతూ లేస్తూనే ఉంటాను అని కాంప్రమైజ్ అయి సెటిల్ అయిపోతారు. అలా కాకుండా ఎన్ని ఏళ్ళైనా ప్రయత్నం చేశాను, ఇంకా చేస్తాను, చేస్తూనే ఉంటాను. నా హృదయ తీర్మానం ఏంటంటే తప్పక నేను పరిశుద్ధుణ్ణి కావాలి. ఆ ఆశ సజీవంగా ఉండడం ముఖ్యం. రెండవది, మనకు తెలిసినంత వరకు, మనకు శక్తి లోపం లేకుండా మనకు చేతనైనంత వరకు మేలైనది చేయాలి, కీడు అని తెలిసింది మానడానికి మన ప్రయత్నం మనం చేయాలి. మూడవ విషయం, పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరు కూడా పరిశుద్ధులు కాలేరు. నాలుగవ విషయం, నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అన్నాడు భక్త దావీదు. బాగా బైబిల్ చదవాలి, తలంపుల నిండా దేవుని వాక్యమే నిండిపోవాలి. లోక సంబంధమైనటువంటి సినిమాలు చూస్తూ, లోక సంబంధ స్నేహాలు చేస్తూ, లోక సంబంధమైన సంభాషణలతో టైం గడుపుతూ ఉంటే మనసు నిండా పాప ఆలోచనలు వచ్చేస్తాయి. దేవుని వాక్యం అనే ఉదకము, పవిత్రమైన ఈ నీళ్లతో అనుదినం స్నానం చేయాలి. దేవుని వాక్యమును హృదయంలో సమృద్ధిగా నింపుకోవాలి.
మరొక విషయం, భక్తులతో సాంగత్యం ఎక్కువ చేయాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. పరిశుద్ధ జీవితం జీవించాలని నిజంగా చిత్తశుద్ధి, యథార్థమైన కోరిక ఉంటే గనుక పాపములో జీవిస్తున్న వాళ్ళతో స్నేహం ఎక్కువ చేయకూడదు. అవసరాన్ని బట్టి వ్యవహారం కొరకు హలో చలో అన్నట్టు ఉండాలి, కానీ వాళ్ళతో మరీ గంటల తరబడి డీప్గా స్నేహాలు చేయకూడదు. ఇలాగా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. వేకువజామున లేచి ఉదయం 4 నుండి 6 గంటల వరకు ప్రార్థనలు మోకాళ్ళ మీద గడపాలి. వేకువజామున ప్రార్థనలు గడపని వాడు ఆ రోజు శోధింపబడే అవకాశం ఎక్కువ ఉంటుంది. వేకువజామున 2 గంటలు చీకటిగా ఉన్నప్పుడు, ఇంకా సూర్యోదయం జరగకముందే దేవుని గ్రంథాన్ని చదివి మోకాళ్ళ మీద కన్నీళ్లతో ప్రార్థించేవాడు ఆ దినము శోధింపబడడు. శోధన వచ్చిన అవలీలుగా గెలుస్తాడు. వేకువ ప్రార్థనా గంట, ప్రార్థనా సమయం, అధికంగా వాక్య పఠనము, పరిశోధన, వాక్య ధ్యానం, భక్తులతో సాంగత్యం, దుష్టుల ఆలోచన చొప్పున నిలవకుండా, పాపుల మార్గాన్ని నిలవకుండా ఉండటం, చెడు సాంగత్యాలకు దూరంగా ఉండటం, ఇట్లాంటి కార్యక్రమాలు. తర్వాత ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనంలో నమ్మకంగా, క్రమము తప్పకుండా, ఎడతెగకుండా పాలు పొందటం, యోగ్యముగా ప్రభు బలిలో పాలు పొందటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత అతడు పాపము చేయజాలడు. అది బహు అరుదైపోతుంది. మరీ పొద్దస్తమానం పడిపోతూ ఉండే జీవితం ఇక ఉండదు. జీవితకాలానికి ఒకసారి తప్పు చేస్తాడో అది కూడా చేయడు, చెప్పలేము. కనుక పరిశుద్ధ జీవితం జీవించాలనుకున్నవాడు ముందు ఆ కోరికను సజీవంగా నిలబెట్టుకోవాలి. తర్వాత దేవునిపై ఆధారపడాలి, పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందాలి, వాక్యముతో ఎక్కువ సమయం గడపాలి. ఈ సూచనలు మీరు నెరవేర్చి చూడండి, తప్పక ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థనా జీవితంలో ఎదగటం ఎలాగా అనేది పెద్ద విశ్వవిద్యాలయమే నెలకొల్పి చెప్పాల్సినంత సబ్జెక్ట్ అది. ప్రార్థించటం ఎలా అనే ప్రశ్న కంటే, ఈ సబ్జెక్ట్ కంటే ముఖ్యమైనది కానీ, అవసరమైనది కానీ, ఇంతకంటే క్లిష్టమైనది కానీ, ఇంతకన్నా మనకిప్పుడు అత్యవసరంగా కావలసింది కానీ మరొక అంశం లేనే లేదు. ప్రార్థన అనేది అన్నిటికంటే అవసరం, ప్రార్థన చేయడం అన్నిటికంటే కష్టం. బైబిల్ చదవచ్చు, భక్తుల గ్రంథాలు చదవచ్చు, వాదోపవాదాలు పెట్టుకోవచ్చు, వాదములో గెలవచ్చు, మోకాళ్ళ ప్రార్థనలో గెలవలేము. అది చాలా కష్టం. కనుక ప్రియులారా, ప్రార్థన మీద దృష్టి పెట్టండి. యుక్తముగా ప్రార్థన చేయటం మనకి ఎలాగో తెలియదు, పరిశుద్ధాత్మ తానే సహాయం చేస్తాడు. మీకు నేను చెప్పే చిట్కా ఏంటంటే, ప్రార్థన చేయవలసిన ఫార్ములా కానీ, దాని కొరకైనటువంటి ప్రత్యేకమైన గంభీరమైన వొకాబులరీ పదజాలము కానీ ఏది దేవుడు నియమించలేదు. కన్న తల్లి దగ్గరికి వెళ్ళి పసిపాప చెప్పుకున్నట్టు, అమ్మ ఇదిగో దెబ్బ తగిలింది, అయింది అంటుంది పసిపాప. అమ్మ ఆము కావాలి, లాల కావాలి అంటుంది. దాని వచ్చి రాని మాటలు, ఆమె మాట, లాల అనే మాట, అయిందనే మాట డిక్షనరీలో ఉండవు. ఆ పసిపిల్ల వచ్చి రాని ముద్దు మాటలతో తన బాధ అమ్మకు చెప్పుకున్నంత సహజంగా మనం యేసయ్యకు మన హృదయ భావాలు చెప్పాలి. మంచిది చెప్పాలి, చెడ్డది చెప్పాలి. మనలో ఉన్నదంతా ఆయన ముందు కుమరించడమే ప్రార్థన. నాకు తెలిసినంత వరకు ప్రార్థన జీవితంలో మనల్ని కట్టడానికి, నిలబెట్టడానికి సిస్టమేటిక్గా ఒక ప్రోగ్రాం నేర్పించిన మహాభక్తులు, శ్రేష్ఠ భక్తులు ఫాదర్ ముంగమూరి దేవదాసయ్య గారు. బైబిల్ మిషన్ స్థాపకులైనటువంటి దేవదాసయ్య గారు రచించిన గ్రంథాలు బైబిల్ మిషన్ మెయిన్ సెంటర్ కాకాని తోటలో దొరుకుతున్నాయి. అలాగే ముదునూరుపాడు రెవరెండ్ అద్దంకి జానయ్య గారి దగ్గర, ఇంకా బైబిల్ మిషన్ సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రతి చోట కూడా మీరు సంప్రదించి ఆయన గ్రంథాలు తీసుకోవచ్చు. మహిమ వార్తావళి, ఇంకా అనేక పుస్తకాల్లో పదే ఈ విషయం మెన్షన్ చేయబడింది. దేవదాసయ్య గారు 7 మెట్లు నేర్పించారు. ఆ 7 మెట్లు ముందు మనోనిదానము అన్నారు. ఆయన మనస్సును
నిదానింపజేయటం. అటు ఇటు ఎగిరిపోతున్నటువంటి కోతిలా గంతులేస్తున్న మనస్సుతో అడావుడిగా ప్రార్థన మొదలు పెట్టొద్దు. ముందు కాన్సన్ట్రేషన్ సాధించాలన్నారు. ఆ తర్వాత పాప ఒప్పుకోలు, తీర్మానము, మంచిని చేస్తాను చెడు చెయ్యను అనే తీర్మానం, ప్రభు నన్ను క్షమించాడు అని ఆయన స్తుతించే ఆ ఘట్టం, ఇలాగ 7 మెట్లు అన్నీ అయిన తర్వాత కనిపెట్టే గంట. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత లేచి వెళ్ళొద్దు. దేవుడు ఏమైనా మాట్లాడతాడేమోనని ఎదురు చూడాలి. ఈ విధంగా మరి 7 మెట్లు మనం ఎక్కినట్లయితే తప్పక దేవుని మహిమ సన్నిధిలోనికి మనం వెళ్తాము అని అయ్యగారు నేర్పించారు, దేవదాస్ అయ్యగారు. వాటిని పాటిస్తే నేను అనుకుంటున్నాను తప్పకుండా క్రైస్తవ సమాజం అంతా మేలు పొందుతుంది. ఊళ్ళో తిరిగి వచ్చేసి హడావుడిగా మోకరించి గడబిడగా తోచినదంతా దేవుని సన్నిధిలో మాట్లాడేసి మన అవసరాలు చెప్పుకొని ఆమేనని వెళ్ళిపోవడం ద్వారా ప్రయోజనం ఉండదు. ముందు దేవుని మీద మన గురి నిలపాలి. తలంపులు అటు ఇటు చెదిరిపోకుండా ఏకాగ్రత కలిగిన పరిస్థితి సాధించాలి. తర్వాత దేవదాసయ్య గారు నేర్పినటువంటి మెట్ల ప్రకారం మనం ప్రార్థిస్తే చాలా బాగుంటుందని నా సలహా. నేను కూడా పాటిస్తూ ఉంటాను. కనుక ప్రియులారా, ప్రార్థనా జీవితాన్ని కట్టుకోమని సకల ప్రజలకు, నా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరము ప్రార్థనా పరులను కాగలిగితే మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. దయచేసి ప్రశ్నను నా దగ్గరికి పంపించండి. ఎస్ ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శామ్యుల్ మోరిస్ అయ్య గారు, వైజాగ్ నుంచి అయ్య గారు. ఓ మోరిస్ అయ్య గారు, వందనాలు. బాగున్నారా? బాగున్నాను అయ్య గారు. చాలా సార్ చెప్పండి. చిన్న అనుమానం అయ్య గారు, డౌట్. ఇప్పుడు మన గుడ్ ఫ్రైడే సర్వీస్ లో ఒక ఆయన ఇక్కడ హేమంత్ కుమార్ అని, ఆయన బైబిల్ ట్రైనింగ్ ఆయన అంకుల్ అయ్య గారు చెప్పండి. ఆయన శిలువ మీద 7 మాటల ధ్యానం గురించి చెప్తున్నప్పుడు చెప్పండి మోరిస్ గారు, వింటున్నా. యోహానుకి తల్లిని యేసుక్రీస్తు అప్పచెప్తున్న మాట ఆయనకి ఇచ్చారు అయ్య గారు. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అప్పచెప్పిన మాట ఆయనకి ఇచ్చినప్పుడు హేమంత్ కుమార్ అన్న ఆయన ఏం చెప్పారంటే, ఇలాగ మాటల్లో యోసేపుకి 90 ఏళ్ల వయసులో మరియతో ప్రధానమైందని, కేవలం యేసుక్రీస్తు మాత్రమే మరియకి పుట్టాడని, మిగిలిన వాళ్ళందరూ కూడా యోసేపుకి పుట్టిన పిల్లలని, యోసేపు 111 సంవత్సరాలు మాత్రమే బ్రతికి చనిపోయాడని ఆయన చరిత్రకారులు చెప్పారని చెప్పారు అయ్య గారు. అది చూడడానికి చాలా ఎంబరాజింగ్ గా వినడానికి ఉంది. బట్ ఎవరు మరి ఇది ఎంతవరకు సమంజసం ఏంటని అదొక ప్రశ్న అయ్య గారు. ఇక్కడ యోసేపుకి 90 ఏళ్ళ వయసులో మరియతో ప్రధానమైందట. 90 అని కాదు కానీ మీ ప్రశ్న ఇది ఒకటేనా? 2 ప్రశ్నలు అయ్య గారు. సరే, అది కూడా అడిగేసి చెప్తాను. 90 ఏళ్ళ వయసులో మరియతో ప్రధానమైందని, అతనికి యేసుక్రీస్తు మాత్రమే మరియకి పుట్టాడని, మిగతా వాళ్ళందరూ యోసేపు పుట్టారని, యోసేపు 111 సంవత్సరాలు మాత్రమే బ్రతికి చనిపోయారని ఒక ప్రశ్న, ఒక అనుమానం ఆయన చెప్పారు. అలాగని తర్వాత ఆదికాండంలో చూసుకుంటే కయ్యను హేబెలు అర్పణ అర్పిస్తారు కదా దేవుడికి. తప్పినప్పుడు కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబెలు అర్పణ దేవుడు అంగీకరించాడు. మరి అంగీకరించబడిన అర్పణ అర్పించిన వ్యక్తికి బహుమానం మరణమా అని అదొక అనుమానం అయ్యారు. నా సొంత అనుమానం అది. సరే, అయిపోయింది కదా? అయిపోయింది. మంచిది మోరిస్ గారు, థ్యాంక్ యూ ఫర్ రైజింగ్ 2 గుడ్ క్వశ్చన్స్. ప్రియులారా, బ్రదర్ మోరిస్ గారు వైజాగ్ నుండి అడిగినటువంటి 2 ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. ప్రప్రథమంగా, దేవునికి అంగీకారమైనటువంటి బలి అర్పించినటువంటి హేబెలుకు దొరికిన బహుమానం మరణమా అని అడిగారు. యాక్చువల్గా అది దేవుడు హేబెలుకు విధించినదైతే ఆ మాట అడగాల. కానీ ఒక దుష్టుని సంబంధి అసూయతో ద్వేషంతో ఒక భక్తుడిని సజ్జనుణ్ణి చంపటం దేవుడు విధించిన శిక్ష కాదు కదా. ఆ లెక్కన ధైర్యంగా సువార్త ప్రకటించి
భక్తులందరూ హతసాక్షులయ్యారు. మహాసభ వారి ఎదుట ధైర్యంగా సువార్త ప్రకటించిన యువ అభిషిక్త దైవజనుడు స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. అంత ధైర్యంగా సువార్త చెబితే అతనికి దేవుడిచ్చే బహుమానం మరణమా అని అడగకూడదు. వాస్తవానికి హతసాక్షిగా మరణించుట, సత్యము కొరకు మరణించుట, సత్యము కొరకు ద్వేషించబడి చంపబడుట అనేది గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము, గొప్ప ఎగ్జాల్టేషన్. అది హతసాక్షులు అనే వాళ్లకు పరలోకంలో చాలా గొప్ప బహుమానం ఉంటుంది. సత్యము కొరకు, న్యాయము కొరకు ద్వేషించబడి చంపబడిన మొట్టమొదటి హతసాక్షి హేబెలే. కాబట్టి హేబెలుకు దొరికిన బహుమానం అనేది నిత్యత్వంలో మనకు కనబడుతుంది. పౌలు కూడా చంపబడ్డాడు, పేతురు చంపబడ్డాడు, లక్షలాది మంది భక్తులు హతసాక్షులైనారు. వాళ్ళందరి సరసన ఆ వరుసలో అందరికంటే మొదట ఉండేవాడు హేబెలే. నిత్యత్వంలోని బహుమానాలు ఉంటాయి, ఈ భూమి మీద కాదు. ఇకపోతే అంతకుముందు అడిగినటువంటి ప్రశ్న, బైబిలులో లేనటువంటి సమాచారాన్ని గురించి మనం వాదులాడుకోకూడదు. యోసేపుకు ఎంత వయసులో మరియమ్మతో పెళ్ళైందనేది బైబిల్లో చెప్పబడలేదు. మరియమ్మకు వేరే కొంతమంది పిల్లలైతే పుట్టారు అనే సంగతి అయితే మనకు తెలుసు. ఎందుకు అంటే మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డల్లో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. ఆమె తన తొలిచూలు కుమారుని కని. తొలిచూలు అంటే మొట్టమొదటి సంతానము అని అర్థము. తొలిచూలు అనే మాట చెప్పబడిందంటే మలిచూలు కూడా ఉన్నదని అర్థం. సెకండ్ ఇష్యూ, థర్డ్ ఇష్యూ కూడా ఉంది, కానీ ఇన్ ద ఫస్ట్ ఇష్యూ షీ హ్యాడ్ దిస్ వండర్ఫుల్ సన్ అని చెప్పబడింది. కనుక మరియమ్మకు కొంతమంది పిల్లలు పుట్టారు యేసు తర్వాత. మరి యేసును కనగానే యోసేపు చచ్చిపోయాడు అంటే మరియమ్మ ఇంకో పురుషుణ్ణి చేరింది అని చెప్పుకోవాల్సి వస్తుంది. చాలా దారుణమైన విషయం. కనుక నేను ఆ వ్యాఖ్యానానికి ఒప్పుకోవడం లేదు. మరియమ్మకు తొలిచూలు సంతతి యేసు అనే మాట బైబిల్ చెబుతుంది కనుక మరియమ్మకు 2వ 3వ కానుపు కూడా జరిగింది కనుక యేసును ఆమె కనగానే యోసేపు చచ్చిపోయాడు అంటే యోసేపు కాక వేరొక పురుషుడు మరియమ్మ జీవితంలో ఉన్నట్లు అవుతుంది. అది చాలా దారుణమైన విషయం. అటువంటి అపవిత్ర జీవితము మరియమ్మ జీవించలేదు. ఆ విషయం బైబిల్లో చెప్పబడలేదు. కనుక మనం దాని మీద సిద్ధాంతీకరించి డాగ్మటైజ్ చేయకూడదు, తప్పు. బైబిల్లో ఆ విషయం లేదు. కానీ చరిత్రకారులు చెప్పిన విషయం అయితే ఈ విషయం నిజమే. యోసేపు మరియమ్మ కంటే చాలా పెద్దవాడు. దాదాపు 20 ఏళ్ళు 25 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది. మరియమ్మకు యోసేపుకు మధ్య దాదాపు 25 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. బహుశా యోసేపుకు అంతకుముందు పెళ్ళయి భార్య చనిపోయి ఉంటుంది. తర్వాత ఈ అమ్మాయిని యవనస్తురాల్ని ప్రదానం చేసుకున్నాడు. చాలా భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. ఆ కారణాన్ని బట్టి మరియమ్మ యేసును కనేదాకా దైవాజ్ఞకు లోబడి విధేయుడై యోసేపు మరియమ్మను ముట్టుకోలేదు. యేసును కన్న తర్వాత మరియా యోసేపుతో మామూలుగా సంసార ధర్మం జరిపింది. యోసేపు ద్వారా మరియమ్మకు కొంతమంది కొడుకులు కూతుళ్ళు పుట్టారు. ఆ పిల్లలందరూ పుట్టిన తర్వాత వయసులో చాలా పెద్దవాడు కనుక యోసేపు ముందుగా చనిపోయాడు. యోసేపు చనిపోయిన తర్వాతనే యేసు వడ్రంగి పని చేసి తన తల్లిని, తమ్ముళ్ళను, చెల్లెలను పోషించుకున్నాడు. యేసు శిలువ మరణ సమయంలో ఆయన తర్వాత మరియమ్మకు పుట్టినటువంటి ఆ కొడుకులు కూతుళ్ళు ఎవరు దగ్గరలో లేరు గనుక, ప్రయోజకులు కాలేదు కనుక, అమ్మను పోషించుకునే సమర్థులు కారు గనుక, అయ్యో నేను చనిపోతున్నానే, మరి నా తర్వాత అమ్మ పరిస్థితి ఏంటి అని ఆ మంచి కుమారుడు, దేవకుమారుడు, మరియ కుమారుడు, కుమారులందరికీ మాదిరి పురుషుడు యేసయ్య ఆలోచించి
యోసేపుకు అప్పగించాడు. అది విషయం. మరియమ్మ కంటే యోసేపు చాలా పెద్దవాడు, ముందుగా చనిపోయాడు, ఇది వాస్తవం. కానీ 90 ఏళ్ళు అనడానికి ఆధారం వారికి ఎక్కడ దొరికిందో తెలియదు. కానీ యేసు పుట్టగానే యోసేపు చనిపోయాడు అంటానికి బైబిలే ఒప్పుకోదు. వాళ్ళు మరియమ్మకు పుట్టినోళ్ళు కాదు, యోసేపుకు వేరే వాళ్ళ ద్వారా పుట్టిన వాళ్ళు ఉంటారు అనేది కూడా తప్పు. ఎందుకంటే యేసు మరియకున్న ఏకైక సంతానం అయితే తొలిచూలు అనే మాట వాడబడదు. దేవుడు కన్న కుమారులు ఎవరూ లేరు, యేసు ఒక్కడే. జనితైక కుమారుడు, ఓన్లీ బిగాటెన్ సన్ అనే మాట వ్రాయబడింది. హీఈస్ నాట్ ద ఫస్ట్ బిగాటెన్ సన్, బట్ హీఈస్ ద ఓన్లీ బిగాటెన్ సన్. అలాగే మరియమ్మకు ఒకవేళ యేసు ఒకడే పుట్టి ఉంటే మరియమ్మ తన ఏకైక వరపుత్రుణ్ణి కన్నది అని ఉంటుంది తప్ప తొలిచూలు కొడుకును కన్నదని బైబిల్లో ఉండదు. వారు చెప్పింది నేను అంగీకరించను. ఒకవేళ ఎవరైనా వారి మాట సమంజసమని మీకు అనిపిస్తే మీరు నమ్మవచ్చు, నాకు అభ్యంతరం లేదు. నా వర్షన్ ఇది, నాకు అర్థమైంది, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మంచిది. నౌ వి గో ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎస్ ప్లీజ్. ఎవరండి? హలో, ప్రైజ్ ద లార్డ్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఎవరండి? ప్రైజ్ ద లార్డ్, చెప్పండి. శ్రీనివాస్ కోదా అండి, కందిబండ. కోదాడ నుండి శ్రీనివాస్ గారు. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. దీర్ఘ ప్రార్థనలు అనగా అర్థం ఏమిటి? దీర్ఘ ప్రార్థనలు అనగా అర్థం ఏమిటి? అయితే మీరు చెప్తాను అయ్యా చెప్తాను. మీరు కొంచెం మీ రూమ్లో ఆ సౌండ్ తగ్గించండి. అక్కడ విషయం ఏంటంటే వారు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేసేదరు అన్నారు యేసయ్య. దీర్ఘ ప్రార్థనలు అనంటే అర్థం ఏంటంటే ప్రార్థన చాలా దీర్ఘంగా ఉండడమే తప్పు అని అర్థం కాదు. ఒకవేళ దీర్ఘ ప్రార్థన చేయడమే తప్పైతే యేసు ప్రభు వారు రాత్రంతా ప్రార్థన చేశారు. మోషే 40 దివారాత్రములు ప్రార్థనలోనే ఉన్నారు. అలాగా 2 సందర్భాల్లో ఉన్నాడు మోషే. సౌలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి మార్గం నుండి తప్పిపోయాడో సౌలు రాజు, ఆ సమయంలో సమూయేలు కోపావేశుడై రాత్రి అంతయు మొర్రపెట్టుచుండెను అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఏశావు 400 మంది ఆయుధదారులతో తనను ఎదుర్కోవడానికి వస్తున్నాడని యాకోబు ఇస్రాయేల్ తర్వాత పేరు పెట్టబడినటువంటి యాకోబు, ఇస్సాకు కుమారుడు, రిబ్కా కుమారుడు, ఏశావు తమ్ముడు, ఇస్రాయేలు కాబోతున్నటువంటి యాకోబు, ఇంకా ఇస్రాయేల్ కాకముందు దైవ దీవెన పొందకముందు భయపడిపోయాడు. అన్నయ్య వస్తున్నాడు 400 మంది ప్రైవేట్ ఆర్మీతో అని విని భయపడి 2 భార్యలను పిల్లలను రేవు దాటించేసి ఒక్కడే మిగిలిపోయిన సందర్భంలో రాత్రంతా నరుడుగా వచ్చినటువంటి అవతారపూర్వక యేసునాథుడు, ప్రీ ఇన్కార్నేట్ జీసస్తో రాత్రంతా పోరాడాడు, పెనుగులాడి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. అలాగే రాత్రింబగళ్ళు ప్రార్థించిన భక్తులు ఎందరో ఉన్నారు. మన రక్షకుడైన యేసయ్య కూడా ఒలీవల కొండ మీద మరి రాత్రంతా ప్రార్థన చేయలేదు. అసలు విషయం ఏంటంటే రాత్రంతా ప్రార్థన చేయడం తప్పు అనే మాట కాదు. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే మాయవేషముగా వారు దీర్ఘ ప్రార్థనలు చేయడం. అసలు లోపల భారం లేకపోయినా, మ్యాటర్ లేకపోయినా తెచ్చిపెట్టుకున్నటువంటి గాంభీర్యంతో, గంభీరమైన పదజాలముతో వింటున్న వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చేసే ఆ మాయవేషపు దీర్ఘ ప్రార్థన ఎంత దీర్ఘంగా ఉంటే మంచిది. ఇక్కడ ఒక రహస్యం చెబుతున్నాను. బహిరంగ ప్రార్థన ఎంత షార్ట్గా ఉంటే అంత మంచిది, ఏకాంత ప్రార్థన ఎంత దీర్ఘంగా ఉంటే అంత మంచిది.
కొంతమంది కానుకల దగ్గర ప్రార్థన చేయమన్నా, సంఘారాధనకో ఏ సమాజ కూటానికో ఆరంభ ప్రార్థన చేయమన్నా, ముగింపు ప్రార్థన చేయమన్నా కొండవీడి చేంతాడంత ప్రార్థన చేస్తారు. కానుకల దగ్గర కొంతమందికి భోజనం దగ్గర ప్రార్థన చేయమని చెబితే ఆ వడ్డించిన భోజనం చల్లారిపోయి తినడానికి వీలు లేకుండా తయారయ్యేదాకా ప్రార్థన వదలరు. భోజనం కోసం ప్రార్థన చేయమంటే కెనడాలో ఉన్న వాళ్ళని దీవించు, అమెరికాలో ఉన్న వాళ్ళని దీవించని భూలోక సంచారం అంతా త్రిలోక సంచారం చేసి ఈ లోపల విస్తరాకుల్లో కుక్కలు మూతిపెట్టిన దాకా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలా జరుగుతుందో తెలుసా? నేను ఎరిగిన సత్యం చెబుతున్నాను. వీళ్ళ అంతరంగ పురుషుడు ప్రార్థన కొరకు దాహముకొని ఉన్నాడు. ప్రార్థన చెయ్యాలి అనే దాహం. ఇంటి దగ్గర ప్రార్థన చేయలేదు కనుక ఇక్కడ సన్నిధి దొరికింది కనుక వదలబుద్ధి కాలేదు. ప్రార్థన మొదలుపెట్టారు, మానబుద్ధి కాలేదన్నమాట. అది ఒక కారణం. మరికొంతమంది ప్రార్థన కొరకైన దాహము లేకపోయినా చుట్టూ వింటున్న వాళ్ళు అనుకోవాలి, అయ్యి బాబోయ్ ఎంత ప్రార్థనా పరుడండి ఇతడని. అందరినీ ఒప్పించడానికి మెప్పించడానికి చేసే ప్రార్థన. ఆ విధంగా మీరు మాయవేషంగా దీర్ఘ ప్రార్థనలు చేయొద్దు అన్నాడు యేసయ్య. అంతేగాని ఏకాంత ప్రార్థన ఎంతసేపు చేస్తే అంత మంచిది. బహిరంగ ప్రార్థన టు ద పాయింట్, ప్రిసైజ్గా ఏది అడుగుతున్నామో ఏది అవసరమో దాని కొరకు తగినంత చిన్నగా చేస్తే చాలా మంచిది. కనుక ఈ విషయాలు గమనించండి. దీర్ఘ ప్రార్థన అనే దానికి కొలబద్దేమీ లేదు. ఎన్ని గంటలైనా ఉండొచ్చు. యేసుప్రభు వారు రాత్రంతా ప్రార్థన చేశారు. మోషే రాత్రింబగళ్ళు 40 దివారాత్రాలు ప్రార్థన చేశాడు. కొలబద్దే ఉంది. ఇన్ని గంటలుంటే దీర్ఘము, దీనికంటే తక్కువ అయితే చాలా పొట్టి ప్రార్థన అనే కొలబద్దలేమీ లేవు. దీర్ఘ ప్రార్థన అని యేసయ్య చేయొద్దు అన్నాడు అంటే మాయవేషమైన ప్రార్థన, దీర్ఘ ప్రార్థన చేయొద్దు. కానీ హృదయ భారముతో పరిశుద్ధాత్మ నడిపింపుతో మీరు ఎంత ప్రార్థన చేస్తే అంత మంచిది. మోషే చేసినటువంటి దీర్ఘ ప్రార్థన చెయ్యండి, పరిసయ్యులు చేసినటువంటి దీర్ఘ ప్రార్థన చేయకండి. అది యేసయ్య సందేశం. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రైజ్ ద లార్డ్. ఎవరండి లైన్లో ఎవరున్నారు? ప్రైజ్ ద లార్డ్. ఎవరండి? హలో బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? బ్రదర్ నేను మంగళగిరి నుంచి మాట్లాడండి. మీ పేరు? మాట్లాడండి. మార్తమ్మ గారు. చెప్పండి చెప్పండి చెప్పండి. నా డౌట్ ఏంటంటే 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకేనా, విశ్రాంతిని ఇశ్రాయేలీయులకేనా, పస్కా పండుగ ఇశ్రాయేలీయులకేనా, మనకు కూడా వర్తిస్తుందా? మంచిదమ్మా, తప్పక సమాధానం చెప్తాను. మీరు ఏ చర్చికి వెళ్తారో తెలుసుకోవచ్చా? నేను ఇమాన్యుయల్ ఇవాంజలికల్ చర్చ్ అండి, మంగళగిరిలో. ఇమాన్యుయల్ ఇవాంజలికల్ చర్చ్. లేమన్స్ ఇవాంజలికల్ చర్చా? లేదు సార్, ఇండిపెండెంట్ ఇమాన్యుయల్ ఇవాంజలికల్ చర్చ్. చాలా సార్. మీ పాస్టర్ గారికి వందనాలు, మీకు అందరికి వందనాలమ్మా. మంచిది, సమాధానం చెబుతాను. మీ ప్రశ్న అయిపోయింది కదా? అయిపోయింది. మంచిది. మంగళగిరి నుండి మార్తమ్మ గారు అడిగిన ప్రశ్న సమాధానం విందాం. 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీల కొరకు మాత్రమేనా? విశ్రాంతి దినము ఇశ్రాయేలీల కొరకు మాత్రమేనా? అలాగే పస్కా పండుగ ఇశ్రాయేలీల కొరకు మాత్రమేనా అన్నారు అమ్మగారు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చడానికి ఎవనికి అవకాశం ఇయ్యకుడి, ఇవి ఛాయయే గాని అన్నాడు. అమ్మగారు కూడా బైబిల్ తీసి చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేశంలో విదేశాల్లో టీవీలో నుండి కూడా
ఇంటర్నెట్ ద్వారా కూడా చూస్తున్నటువంటి వీక్షకులు ప్రేక్షకులందరూ బైబిల్ విద్యార్థులందరూ కూడా బైబిల్ చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. లేకపోతే బైబిల్ రెఫరెన్స్ రాసుకుని తర్వాత అయినా చదవండి. కొలసీ పత్రిక 2:16 అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వకండి. ఇవి ఛాయయే గాని, దీస్ ఆర్ ఆల్ బట్ షాడోస్, మెటఫోర్స్. ఇవన్నీ మాదిరి సాదృశ్యములు మాత్రమే, ఛాయలు మాత్రమే, నీడలు మాత్రమే. వీటి నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అన్నాడు పౌలు భక్తుడు. ధర్మశాస్త్రములో పండుగలు ఉన్నవి, పండుగల యొక్క నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. పస్కా 7 పండుగలు ఉన్నాయి. పస్కా ఒకటే కాదు. పస్కా పండుగ, పొమ్మని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతకోస్తు లేక వారముల పండుగ, 5వది బూరల పండుగ, శృంగధ్వనుల పండుగ, 6వది ప్రాయశ్చిత్తార్థ దినం, 7వది పర్ణశాలల పండుగ. 7 పండుగలు. ఇవన్నీ కూడా ఛాయలే కానీ యేసులోని అసలైన పండుగలు ఉన్నవి. అలాగే విశ్రాంతి దినం అనేది ఒక నీడయే కానీ అసలైన విశ్రాంతి యేసులో ఉన్నది. యేసులో విశ్వాసం ఉంచిన వాడు తన పాప క్షమాపణ కొరకు, తన మోక్ష సాధన కొరకు, తన రక్షణ కొరకు ప్రయాసపడడం మానేసి యేసు శిలువలో చేసిన పాప పరిహారక యజ్ఞములో నమ్మి ఆధారపడి విశ్వసించి విశ్రాంతి పొందుతాడు. యేసునందు నమ్మి బాప్తిస్మం పొందినవాడు తన పాప క్షమాపణ కొరకు ప్రయాసపడడు. యేసే ప్రయాసపడ్డాడు. యేసు చేసిన యజ్ఞాన్ని బట్టి ఇతడు విశ్రమిస్తూ ఉంటాడు. గనుక 10 ఆజ్ఞల విషయంలో కూడా 10 ఆజ్ఞలలో ఒకటి విశ్రాంతి దినం. 10 ఆజ్ఞలు ఇశ్రాయేలుకు మాత్రమేనా అన్నారు. ఆ 10 ఆజ్ఞలలో ఈ విశ్రాంతి దినము ఒకటి తప్ప మిగిలినవన్నీ కూడా కొత్త నిబంధనలో మళ్ళీ చెప్పబడ్డాయి. వ్యభిచరించవద్దు అని మోషేకు దేవుడు చెప్పిన మాట, జారత్వానికి దూరంగా పారిపోండి అని కొత్త నిబంధనలో కూడా దేవుడు మళ్ళీ చెప్పించాడు. యేసునాథుడు చెప్పాడు, అసలు మోహము చూపే చూడొద్దన్నాడు, జారత్వానికి దూరంగా పారిపోమన్నాడు. కొత్త నిబంధన కూడా ఆజ్ఞ చెప్పింది. అలాగే విగ్రహారాధనకు దూరంగా పారిపోమని కూడా కొత్త నిబంధన గ్రంథం చెబుతుంది. మరి అబద్ధమాడకూడదు, ఈ ఆజ్ఞ కూడా న్యూ టెస్టిమెంట్లో రాయబడి ఉంది. పొరుగువానిది ఏదైనా ఆశించవద్దనే మాట కూడా రాయబడి ఉంది. ఆ పాత నిబంధనలోని 10 ఆజ్ఞల్లో ఉన్న ఆ 9 ఆజ్ఞలు కూడా మనం పాటించాలి అని ఆజ్ఞలుగా చెప్పబడకపోయినా ఏదో ఒక సందర్భంలో అబద్ధమాడవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మరి పొరుగు వారికి చెందింది ఏదైనా మనం ఆశించవద్దు, వ్యభిచారము చేయవద్దు, శరీరేచ్ఛలను నిగ్రహించుకోవాలి, శరీర కార్యాలు చేసేవాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అనే భయంకరమైన హెచ్చరిక రాయబడి ఉంది. అన్ని ఆజ్ఞలు కూడా ప్రభుని యేసు కానీ, పౌలు కానీ, యోహాను కానీ ఎవరో ఒకరు ఏదో సందర్భంలో చెప్పారు కొత్త నిబంధనలో. కనుక 10 ఆజ్ఞలు దేవుడు మోషేకు ఇచ్చినందుకు మనవి కాదు, ఆ ఆజ్ఞలే మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధన భక్తుల ద్వారా చెప్పించినందుకు అవి మనకు చెందుతాయి. వాళ్ళకు మాత్రమే కాదు. విగ్రహారాధన చేయవద్దని ఆజ్ఞ ఇశ్రాయేలుకు ఇవ్వబడింది, మనకు కూడా ఇవ్వబడింది. వ్యభిచారం చేయొద్దనే ఆజ్ఞ ఇశ్రాయేలుకు ఇవ్వబడింది, మనకు కూడా ఇవ్వబడింది. అబద్ధం ఆడవద్దనే ఆజ్ఞ వాళ్లకు ఉన్నది, మనకు ఉన్నది. విశ్రాంతి దినము పాటించమనే ఆజ్ఞ ఇశ్రాయేలుకు ఉన్నది, కొత్త నిబంధన సంఘానికి లేదు లేదు లేదు. ఆన్ ద కాంట్రరీ, దానికి విరుద్ధంగా అది నీడయే అనే మాట కూడా రాయబడి ఉంది. అసలైన విశ్రాంతి యేసులో వచ్చింది కనుక మనం ఇంకా ఆ నీడను పట్టుకొని వేళ్లాడడం జ్ఞానయుక్తమైన విషయం కాదు. అదే విషయం కనుక అడిగిన అమ్మగారు, విన్న వీక్షకులందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా గ్రహించినారని నమ్ముతున్నాను. వి గో ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
ఎస్ ప్లీజ్. హలో, అమ్మా చెప్పండి. వందనాలు. గుడ్ ఈవినింగ్. చెప్పండి అమ్మా, చెప్పండి. సరేనండి. ఎవరమ్మా, మీ పేరేంటి? నా పేరు అరుణ, ప్రకాశం జిల్లా. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? సార్ రఫీర్ గారేనా? అమ్మా నేనే, నన్ను చూస్తున్నారు కదా మీరు టీవీలో. చెప్పండి. సరే సార్, మీతో ఈ విధంగా లైవ్ లో మాట్లాడాలని చాలా సార్లు అనుకున్నాను సార్. ఇప్పుడు అమ్మా చెప్పండి. దేవుడు అభ్యర్థినిచ్చాడు. అమ్మా మీ సందేహం చెప్పండి అమ్మా. నేను 2 ప్రశ్నలు అడుగుతాను సార్. దానికి ముందు నేను మీరు రాసిన గ్రంథాలని నేను చదివాను. సంతోషం. హలో అమ్మా చెప్పండి అమ్మా. యుగాంతం, మహిమా ప్రపంచం, ఇలా మీరు రాసిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి కదా, అమ్మా అవన్నీ కూడా దేవుడే నా దగ్గర పంపించారు సార్. దేవుని స్తోత్రం. అమ్మా అమ్మా 2008వ సంవత్సరంలో నేను దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభువా ఇంకా నిన్ను తెలుసుకోవాలని ఉందయ్యా, ఇంకా నాకు నిన్ను ప్రత్యక్షపరచుకోవా అని చెప్పేసి నేను దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాను కదా. హల్లెలూయా. అయితే ఆశ్చర్యంగా నాకు ఒక దర్శనం అన్నమాట. ఆ దర్శనంలో ఒక పాస్టర్ గారు నాకు కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ బుక్స్ ఇంకా ఆ నెక్స్ట్ రోజు నేను ఉదయకాలంలో నేను మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను. నెఫీలీలు వాళ్ళు ఎలా జన్మించారు అనేది దాని గురించి మీరు చెప్తున్నప్పుడు దాని గురించి తెలుసుకోవాలని చెప్పేసి నేను కాల్ చేశాను మీకు. చేస్తే ఇంకా యుగాంతం అనే గ్రంథంలో నేను రాశానమ్మా అని చెప్పారు మీరు ఆ ప్రోగ్రామ్ లో. అప్పుడు నేను ఫోన్ చేసి అడిగితే ఇంకా యుగాంతం ఒకటే కాదమ్మా, మీరు చదవాల్సినవి ఇంకా అయ్యగారు రాసినవి చాలా ఉన్నాయి అని చెప్పారనమాట. ఆ విధంగా ఆ బుక్స్ అన్ని నా దగ్గర వచ్చినాయి బ్రదర్. దేవుడి స్తోత్రం. ఎంఓ చేశాము ఆ బుక్స్ కి. మరి ఆ పుస్తకాలు నేను కొన్ని చదివాను. మీరు రాశారు కదా, నా పుస్తకాలు నేను చదవటానికి చాలా సాహసం చేశాను రాయటానికి. మీకు కూడా ధైర్యం ఉంటేనే మీరు ఇవి చదవగలరు అని రాశారు కదా బ్రదర్. నిజంగా ఆ మాట చాలా నిజమండి. మీరు చెప్పిన విధంగా ఏ పాస్టర్ గారు ఏ సంఘంలో కూడా బోధించడం లేదు, ఎక్కడా దొరకవు. అవి చదివి నేను ఎంత పరవశించాను, పరిశుద్ధాత్మలో ఆనందాన్ని ఎంత అనుభవించానో బ్రదర్. సంతోషం. అమ్మా మీ సందేహం చెప్పలేదు తల్లి ఇప్పటి వరకు. ఇది నా సందేహం. చెప్పండి బ్రదర్. ఇప్పటి వరకు అంటే ఇంతవరకు ఒక్కసారి కూడా సువార్త వినకుండా మరణించిన వారు మరి దేవుని రాజ్యానికి ఎలా వెళతారు? బంగారు తల్లి, నీవు నా మహిమ ప్రపంచం అనే గ్రంథం చదివానంటున్నావు. అందులో ఈ మాటకు సమాధానం ఉంది. దాంట్లో మళ్ళీ చదవండి. యేసు ప్రభు వారు పుట్టక ముందు, యేసు అవతరించక ముందు ఉండినటువంటి 4000 సంవత్సరాలలో ఆనాడు పుట్టి పెరిగి చనిపోయిన వాళ్లకు సువార్త అందడానికి అవకాశం లేదు కదా. మరి వాళ్ళు ఎలాగ పరలోకానికి వెళతారు? యేసు ఒక్కడే మార్గం అయితే, యేసు రాకముందు పోయిన వాళ్ళ సంగతి ఏంటి? యేసు వచ్చిన తర్వాత కూడా ఆ పేరే ఊసే వినకుండా అడవుల్లో, కొండల్లో, కోనల్లో ఎక్కడో పుట్టి అలాగే చచ్చిపోతున్న వాళ్ళ సంగతి ఏంటి అనే విషయం అందులో నేను రాశాను. మహిమ ప్రపంచం అనే గ్రంథంలో. మరోసారి చెప్పమంటావు. అయితే విషయం ఏంటంటమ్మా, యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడేటప్పుడు దొంగతో అన్నాడు, మారు మనసు పొందిన దొంగతో అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువు అని చెప్పాడు. అంటే నేను పరదైసుకి వెళ్తున్నాను అని భావం కదా. యేసు వెళ్ళాడు, ఈ దొంగవాడు కూడా వెళ్ళాడు. పరదైసుకు వెళ్ళి యేసు ప్రభు ఏం చేశాడు అంటే అక్కడ ఆయన సువార్త ప్రకటించాడు అనే సంగతి మనకు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి, 4వ అధ్యాయంలో ఒకసారి రాయబడింది. 1 పేతురు 3వ అధ్యాయము 20లో ఆయన చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. మరి 1 పేతురు 4:6లో మృతులు కూడా మానవరీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించున్నట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. యేసు ప్రభువు వారు భూమి యొక్క కింది భాగాలకు వెళ్ళి ఆయన అవతారానికి పూర్వము చచ్చిపోయిన వాళ్ళలో
వాళ్ళు సువార్త వింటే నమ్ముతారు, రక్షణ పొందుతారు, న్యాయంగా ఆలోచిస్తారని ఎవరెవరిని గూర్చి దేవునికి నమ్మకం ఉన్నదో, ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన వాడు కనుక, భవిష్యత్తు ఎరిగిన వాడు కనుక, ఏ ఏ వ్యక్తులు ఆ దినాల్లో వాళ్ళ జీవిత కాలంలో తమకు తెలిసినంత వరకు న్యాయంగా బ్రతికారో వాళ్ళను పరదేశుకు పంపించాడు. లాజరుపై విశ్రాంతి పొందిన స్థలానికి పంపించాడు. తర్వాత యేసు యజ్ఞముగా మరణించినప్పుడు ఆత్మరూపిగా వెళ్ళి, ఇదిగో బాబు మీ రక్షకుని నేనని వారికి ప్రకటించాడు. వాళ్ళందరూ కూడా నమ్మారు. అలాగే యేసు కంటే ముందు చనిపోయిన వాళ్ళకి ఇంత పని కట్టుకొని శ్రమ తీసుకుని పోయి వాళ్లకు సువార్త చెబుదామనుకున్నంత న్యాయవంతుడు ఆ అవతారం తర్వాత సువార్త వినకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఇదే న్యాయం చేస్తాడు. ఒకడెవడైనా న్యాయవంతుడు మంచివాడు ఉన్నాడు, సువార్త వింటే నమ్మే రకమే, కానీ చెప్పే దిక్కు లేదు వాడికి. ఎవరు చెప్పలేదు కనుక వాడు నమ్మలేదు. అలాంటి వాడిని దేవుడు కనికరించి మరణానంతరం కూడా అతనికి సువార్త తప్పక ప్రకటింపజేస్తాడు. కానీ ఈ లోకంలోనైనా వినాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అయినా వింటారు. ఎవరూ కూడా యేసును నమ్మకుండా మాత్రం పరలోకానికి రారు. ఆ మాట యోహాను 14:6 చెప్పాడు. ఆయన నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడని చెప్పాడు. అది విషయం. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓకే, అయిపోయింది కదా, ఉంటాను. మనం కొద్దిసేపు చిన్న బ్రేక్ తీసుకున్నామండి. ఆ తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను.